ప్రార్థిద్దాం. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఈరోజు నీ రక్తం మాట్లాడాలా. ఇదిగో నీ రక్తం ఏమంటుందంటే, ఈరోజు మాకు వ్యాధులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, మరణకరమైన రోగాలు ఉన్నాయి, అయితే నీ రక్తం అంటుంది వారు నిర్దోషులు, స్వస్థత. ఇదిగో దెబ్బల్లోంచి వచ్చిన రక్తము నాది, ఆ రక్తము ద్వారా స్వస్థత. ద బ్లడ్ ఈజ్ ప్రొఫెసైయింగ్ హీలింగ్ ఆన్ ద బాడీస్, హీలింగ్ ఆన్ ద బాడీస్, హీలింగ్ హీలింగ్ హీలింగ్. అయ్యా, ఈరోజు ఎవరెక్కడి నుంచి, అమెరికా దేశం నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దుబాయ్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఇదిగో విజయవాడ, విశాఖపట్నం, ఇదిగో తండ్రి ఎక్కడెక్కడి నుంచి, మెల్బోర్న్, ఎస్ మై లార్డ్, వరంగల్, అశోక, అల్వాల్, ఎక్కడెక్కడి నుంచి అయితే చూస్తున్నారో, ఈరోజు నీ రక్తము వారితో స్వస్థత అని మాట్లాడుతుంది. ద బ్లడ్ ఈస్ ప్రొఫెసైయింగ్ హీలింగ్ టు యువర్ బాడీస్. ద బ్లడ్ ఈస్ ప్రొఫెసైయింగ్, ఈ రక్తము స్వస్థపడును గాక. వారి కుటుంబంలో అందరూ, ఎవరైనా హాస్పిటల్లో ఉన్న వృద్ధులు ఉన్నా, వారు స్వస్థపడినట్లు ఈ రక్తము ప్రవచించుండగా, అయ్యా అందరికీ స్వస్థపరిచి నూతన బలము దయచేసి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అందరూ రెండు చేతులు పైకి ఎత్తండి. అయ్యా, ఈ ఎత్తబడిన హస్తములు సమృద్ధిగా ఉండేటట్లు, ఇదిగో అన్ని విషయముల్లో నీవు ఆరోగ్యముగా, సౌఖ్యముగా ఉండాలా, సమృద్ధిగా ఉండాలా. అయ్యా, లేమిని తీసివేసి ఈ హస్తాలకు సమృద్ధి దయచేసి, ఈ రోజు నుంచి ఈ రక్తం ఎంత శక్తివంతమైందో ప్రతి శరీరము, ప్రతి హస్తం ఎరిగినట్లు వారి దేహాన్ని, హస్తాలని ఆర్థికంగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సీ యు అగైన్.